బైక్ ప్రయాణం అంటే కొందరికి మహాసరదా, అంతే స్థాయిలో ప్రమాదం కూడా. లోకల్గా అయితే పర్వాలేదు, కానీ హైవేలపై బైక్పై ప్రయాణం చేయడం అంటే ప్రాణాలను రిస్క్లో పెట్టడమే. అందుకే దేశంలోని కొన్ని హైవేలపై, ముఖ్యంగా ఎక్స్ప్రెస్ వేలపై బైక్లను నిషేధించింది ప్రభుత్వం. నేషనల్ హైవేల మాత్రం ఎలాంటి నిషేధం లేదు. బైకుల మీద హైవేలపై మెరుపు వేగంతో దూసుకుపోతూ రైడింగ్ చేయడం అంటే చాలా మందికి అదో మోజు. అయితే ప్రతి సరదాకు ఓ హద్దుండాలి. కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదానికి కారణం ఓ బైక్. కర్నూలులోని ప్రజానగర్కు చెందిన శివశంకర్ బైక్ వల్లే ఈ ప్రమాదం జరిగింది. బైక్ పై వెళుతున్న వారు హెల్మెట్స్ పెట్టుకోవడమే మానేశారు. ఎలాంటి భయం లేకుండా, ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా హైవేలపై దూసుకుపోతున్నారు. చిన్నటేకూరు దగ్గర జరిగిన ప్రమాదంలో బైకర్ శివశంకర్ కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. పోలీసులు ఉంటారన్న అప్రమత్తత కూడా లేదు. మహా అయితే ఏమవుతుంది, ఓ ఫోటో తీస్తారు, చలాన్ పడుతుంది. ఎవరికీ చలాన్, ఫైన్ కట్టాల్సిన వస్తుందన్న భయం అస్సలేదు. చాలా మంది చలాన్లను కూడా పట్టించుకోవడం లేదు. అందుకే కొందరిపై పదుల కొద్దీ చలానాలు పెండింగ్లో ఉన్నాయి. ఇక హైవేలపై ప్రయాణం విషయానికొస్తే కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా దూసుకుపోతున్నారు బైకర్లు. నేషనల్ హైవే మీద ఒక ప్రమాదం జరిగితే అది మరిన్ని ప్రమాదాలు జరగడానికి కారణమవుతుంది. అంతేకాకుండా జాతీయ రహదారి మీద ఉన్న జంక్షన్లు, యూటర్న్లు, మలుపుల్లో రైడర్లు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా హైవేల మీద పెద్ద ఎత్తున జనసందోహం ఉన్నప్పుడు, పాదచారులు రోడ్డు దాటుతున్నప్పుడు బైక్ వేగాన్ని అదుపులోకి తీసుకురావడం మంచిది. రాత్రి వేళల్లో రైడింగ్ మరింత ప్రమాదకరం. రాత్రిపూట బైక్ ప్రయాణం తప్పనిసరైతే రోడ్డు మీద గుంతలను, పాదాచారులను, ఇతర అడ్డంకులను చూసి స్పందించగలిగే వేగాన్ని ఫాలో అవ్వాల్సిందే. లేదంటే అడ్డంకులను చూసి అలర్ట్ అయ్యేలోపే ప్రమాదాలు జరిగిపోతాయి. అవసరం కంటే ప్రాణం విలువైంది. రాత్రిపూట హైవేలపై ట్రక్కులు, బస్సుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అందుకే బైకర్లు రాత్రిళ్లు ప్రయాణించడం మానుకోవడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సొచ్చినా ఒళ్లంతా కళ్లు చేసుకుని జాగ్రత్తగా బండి నడపడం మంచిది. బైక్ వెనుక రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా వేయించుకోవాలి. మితిమీరిన వేగం మంచిది కాదు. రోడ్డు ఖాళీగా ఉందని యాక్సిలరేటర్పై ప్రతాపం చూపిస్తే అది నేరుగా నరకానికి దారి చూపిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడే లేన్ డిసిప్లిన్ అని కూడా ఒక టెస్ట్ జరుగుతుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే మనకున్న వెహికల్స్ వాల్యూమ్ బట్టి కానీ, లేకపోతే మన వాళ్ళ సైకాలజీని బట్టి కానీ కొంచెం ఈ లేన్ డిసిప్లిన్ అనేది చేయట్లేదు ఎవరు కూడా. పూర్తిగా లెఫ్ట్ సైడ్ మన 2 వీలర్స్, తర్వాత ఆటోస్, తర్వాత 4 వీలర్స్, ఇట్లా హెవీ వెహికల్స్ పూర్తిగా రైట్ సైడ్ ఇలా ఉంటాయి. కానీ అది ఎక్కడా కూడా పాటించడం జరగట్లేదు. అది చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆల్ ఆఫ్ సడన్ వెహికల్ అనేవాడు ఒక క్రమశిక్షణ గల డ్రైవర్ ఏం చేస్తాడంటే ఆడి వెహికల్స్ని చూసుకుంటా పక్క వెహికల్స్ని కూడా చూసుకోగలరు. అట్లానే హెవీ వెహికల్స్ ఉంటే లెఫ్ట్ సైడ్ క్లీనర్ ఒకటి అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. బ్యాక్ సైడ్ ఆ క్లీనర్స్ కూడా లేకుండా జరుగుతున్నాయి చాలా వరకు. వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే లెఫ్ట్ అనేది వెళ్ళేటప్పుడు ఉంటుంది. ఒక డ్రైవర్ అనేవాడు నాకు రైట్లో ఈ వెహికల్ ఉంటుంది అని ఒక ఐడియా ఉంటుంది. ఆ ఐడియా లేకపోవడం ఎట్లా పడితే అట్లా నడపడం ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ ఏకాగ్రత అనేది దెబ్బతింటుంది. ఆటోమేటిక్గా వాళ్ళకే డేంజరు, అట్ ది సేమ్ టైం మన ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డేంజరు.